ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు రవితేజ రాజకీయాల్లోకి వస్తానంటే సహకరిస్తారని తెలిపారు. రాజకీయ నాయకుల సంతానం వారసత్వంగా రాజకీయాల్లోకి రావడానికి సులభంగా అవకాశాలు ఉంటాయని చెప్పారు. అయితే వారి ఆసక్తి సామర్థ్యం బట్టి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విశాఖ ఎంపీగా భరత్ లేదా తాను పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విశాఖలోని సంపద వినాయక స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్, కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారనేది అల్టిమేట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసుల సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలాని గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి, లేకపోతే పలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలానా ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్గా డెస్టినీ కూడా కలిసి రావాలి. అటువంటిది కాదు. నిన్న ఏదైతే భరత్ అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావడం నాకు కుదరదు, నేను ఆశ్రయిత రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటాం. వారసులు అనేది వాళ్ళకి అదొక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు రవితేజ రాజకీయాల్లోకి వస్తానంటే సహకరిస్తానని తెలిపారు. రాజకీయ నాయకుల సంతానం వారసత్వంగా రాజకీయాల్లోకి రావడానికి సులభంగా అవకాశాలుంటాయని చెప్పారు. అయితే వారి ఆసక్తి సామర్థ్యం బట్టి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, దీపిక, ఈ రోజు విశాఖపట్నంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి మనం చూస్తే గనక తన కొడుకు గంటా రవితేజ రాజకీయ అరంగేట్రం గురించి ఆయన మాట్లాడుతూ, తనకి రావాలన్న ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను, రాజకీయ వారసత్వం ఉంటే రాజకీయాల్లోకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది, అయితే వారి సామర్థ్యత, స్వయం కృషి వాటి మీద వాళ్ళ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి రావాలని ఒక తండ్రిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆయన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ గంటా వారసుడిగా ఆయన ఎంట్రీ ఇస్తున్నట్టుగానే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు రాజకీయాల్లో. అయితే మరొక అంశం మనం చూసుకుంటే గంటా ఇంకొక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఎందుకంటే తాను ఎంపీగా పోటీ చేస్తాను అన్న ఒక వార్త విశాఖపట్నంలో చర్చనీయాంశం అవుతుంది. అది ఒక సందర్భంలో ఎంపీ భరత్ ఎమ్మెల్యేగా భీమిలి ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న చర్చకు సంబంధించి ఎవరో ఒకరు ప్రశ్నించిన నేపథ్యంలో తాను ఇచ్చిన ఆన్సర్ గా అది చెప్పారు. అధిష్టానం ఒకవేళ భీమిలి కాన్స్టిట్యున్సీని భరత్కి ఇవ్వమని సంకేతాలు ఇస్తే అది ఖచ్చితంగా తాను అటు వెళ్లి ఎంపీగా తను పోటీ చేయడానికి సుముఖతగానే ఉన్నానని చెప్పి ఒక మాట కాకతాళీయంగా అన్న మాటని చర్చనీయాంశం చేస్తున్నారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు అధిష్టానం ఏం ఆదేశిస్తే అది నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మరో సంకేతాన్ని కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ రెండు అంశాలు కూడా విశాఖపట్నంలో రాజకీయ చర్చకైతే దారితీశాయి. ఒక పక్క గంటా కొడుకు ఎంట్రీ ఇస్తే గనక అతన్ని ఎమ్మెల్యేగా ఏదైనా స్థానంలో నిలబెట్టి గంటా ఎంపీగా వెళ్తారా అన్న ఒక సూచన అయితే ఆయన చేస్తున్నారా అన్నది కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే రాజకీయ చర్చ అయితే నడుస్తుందో. అయితే వీటిలన్నింటికీ అధిష్టానాల నుంచి కానీ లేకపోతే ఇతర నేతల నుంచి కానీ ఏమీ స్పష్టత అయితే మాత్రం లేదు. కేవలం గంటా వ్యక్తిగత అభిప్రాయాల కింద మాత్రమే రాజకీయ ప్రముఖులు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద మొత్తం రాజకీయ పరిణామాలు మాత్రం విశాఖపట్నంలో ఒక చర్చ అయితే మాత్రం నడుస్తా ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.